పేదవాడి బతుకు ఎంత నరకమో ఈ దృశ్యం చూస్తే తెలుస్తుంది. కళ్ల ముందు అభాగ్యుల అవస్థలు పడుతున్న పట్టణాల్లో వ్యవహరించే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా పెద్ద ఆసుపత్రిలో సిబ్బంది తీరు దారుణం. సహాయం చేయండి ప్లీజ్ అని ప్రాధేయపడినా పట్టించుకొని ప్రయత్నం చేయడం లేదు. అందుకే తాజా నిదర్శనం అనంతపురంలోని గుంతకల్లు ప్రభుత్వ హాస్పిటల్. మనిషిలో మానవత్వం నానాటికి మృగ్యమైపోతోంది. బండరాయిలా మారిపోయిన మనిషి తోటివాడు ఎంత కష్టపడుతున్నా చలించటం లేదు. జాలి, కరుణ, దయ అన్న పదాలను పూర్తిగా మర్చిపోతున్నాడు. ఎవరెలా పోతే నాకేంటి అంటూ పక్కకు తప్పుకుంటున్నాడు. ఇటీవల ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. స్వార్థం, నిర్లక్ష్యం నీడన తోటి మనుషుల కష్టాలను పట్టించుకోవటం లేదు. అనంతపురం జిల్లా గుంతకల్లు పెద్దాసుపత్రిలో సిబ్బంది స్ట్రెచ్చర్ ఇవ్వకపోవడంతో రోగిని లాక్కుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటాయో తెలియజెప్పేందుకు సజీవ సాక్ష్యమిది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను మొదటి అంతస్తు వార్డులో ఉన్న వైద్యుని వద్దకు తీసుకువెళ్లేందుకు స్ట్రెచర్ అడిగితే సిబ్బంది పట్టించుకోలేదు. ప్రాధేయపడినా కనికరించలేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఆ ఇల్లాలు అనారోగ్యంతో ఉన్న భర్తను కటిక నేలపైన ఈడ్చుకుంటూ వెళ్ళింది. కింద కొద్దిగా తోలేకుండా గుంతకల్లు పట్టణం తిలక్ నగర్ ప్రాంతానికి చెందిన శ్రీనివాసాచారి హైదరాబాద్ లో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. అనారోగ్యం కారణంగా కొద్ది రోజుల కిందట ఇంటికి తిరిగి వచ్చేశాడు. 3 రోజులుగా కడుపు నొప్పి, కాలికి గాయంతో బాధపడుతున్న అతన్ని భార్య శ్రీవాణి పెద్దాసుపత్రికి తీసుకొచ్చింది. నడవలేని స్థితిలో నీరసంగా ఉన్న భర్తను వైద్యుడికి చూపించేందుకు స్ట్రెచర్ అడిగింది. ఎవరూ పట్టించుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గరుకుగా ఎత్తుగా ఉన్న ర్యాంపు పై నుంచి భర్తను లాక్కుంటూ సర్జికల్ వార్డుకు తీసుకువెళ్లింది. సిబ్బంది అందరూ చూస్తూనే ఉన్నా ఎవరూ సాయం చేయటానికి ముందుకు రాలేదు. అంతేకాదు, అలా ఎందుకు లాక్కెళ్తున్నావంటూ ఆసుపత్రి వాళ్లు ఆ మహిళతో దురుసుగా మాట్లాడారు. మొదటి అంతస్తు వరకు భర్తను అతి కష్టం మీద లాక్కెళ్తుంటే అక్కడే ఉన్నవారు కళ్లప్పగించి చూశారే గాని ఒక్కరూ ఆమెకు సహాయం చేయలేదు. ఈ విషయం తమ దృష్టికి ఆలస్యంగా వచ్చిందని, ఆసుపత్రిలో 5 స్ట్రెచ్చర్లు ఉన్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు. ఏదో సినిమాలో అన్నట్టుగా రోగిని ప్రేమించలేని వైద్యులు, సిబ్బంది కూడా రోగితో సమానం. ఈ దృశ్యాలు చూస్తే అది నిజమే